రాజు గారు యాక్చువల్‌గా మీరు అంటే మనీ పక్కన పెట్టేస్తే మీరు 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. అవును. అంటే జనరల్‌గా ఏ ఫిల్మ్ మేకర్‌కైనా తక్కువ టైంలో ప్రొడక్టివ్‌గా సినిమాలు తీసి డబ్బులు రాబట్టుకోవడం అనేది కూడా గోల్ ఉంటది. మరి మీరు 2 ఇయర్స్ కష్టపడి సినిమా అంటే ప్లస్ దీన్ని కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా అంటే సెన్సార్ దగ్గర హర్డిల్స్ ఉంటాయి. ఇది రిలీజ్ అయిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఎలాంటి హేట్ వస్తుందో తెలీదు. దీనికి ఏంటనేది కూడా తెలీదు కదా! సో, ఇంత రిస్క్ చేసి ఈ ప్రాజెక్ట్ మీద డబ్బు ఇన్వెస్ట్ చేసి, టైమ్ ఇన్వెస్ట్ చేసి అంటే ఒక రెవల్యూషనరీగా అంటే ఏంటి అందరు ఐబాల్స్ క్యాచ్ చేయాలనా లేకపోతే ఏంటి? ఇవన్నీ చేసినవి కొన్ని ఇంపార్టెంట్ అండి. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం గారిది చేసినప్పుడు హ్మ్. బయోపిక్ అంటే ఏంటంటే ఎవరైనా వాళ్ళ లైఫ్ని మన చేతిలో పెడుతున్నారు, హ్మ్. నమ్మి ఏంటంటే హ్మ్. దీన్ని కరెక్ట్గా మనం చూపిస్తామని. హ్మ్. అది మనం ట్రై చేస్తాం కానీ వస్తుందా లేదో తెలియదు. హ్మ్. కాకపోతే అది మనకు 24/7 ఒకటి మైండ్లో ఉంటుందండి. ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ. యెస్. ఈ ఎక్కడ తప్పు జరగద్దు, మనం 100కి 1000% దానికి న్యాయం చేయాలి అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ 8A మెట్రోకి వచ్చేసరికి మెంటల్ హెల్త్ అండి. హ్మ్. అది ఎంత సెన్సిటివ్ టాపిక్ అంటే కొంచెం ఇటు చెప్పినా రాంగ్ ఉంటుంది, ఇటు చెప్పినా రాంగ్ ఉంటుంది. యెస్. ప్రీచీగా ఉండొద్దు, దాన్ని పేట్రనైజింగ్ ఉండొద్దు. హ్మ్. చాలా సెన్సిటివ్ టాపిక్. హ్మ్. సో అది ఒక 2-3 ఇయర్స్ పట్టిందండి. హ్మ్. అది కూడా 2-3 ఇయర్స్ పట్టింది. సైకాలజిస్ట్లను కాంటాక్ట్ చేయాలి, Hmm. సైకాట్రిస్ట్లను కాంటాక్ట్ చేయాలి, హ్మ్. స్క్రిప్ట్ రాసి వీళ్ళందరితో చూపించాలి హ్మ్. ఎక్కడేం చిన్న తప్పు ఉందా, హ్మ్. మళ్ళీ మూవీ చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చూపించాలి Hmm. ఆనెస్ట్గా వచ్చిందా రాలేదా. Hmm. ఎందుకంటే ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ తీసుకున్నప్పుడు హ్మ్. తీయకపోవడం బెటర్. హ్మ్. దాని హామ్ జరగదు, ఎంత ఉందో అంత ఉంటుంది. హ్మ్. చేస్తే మాత్రం దాన్ని న్యాయం చేయాలి. ఇది Hmm. సెన్సిటివ్ టాపిక్స్. హ్మ్. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సెన్సిటివ్ టాపిక్ ఇది. అవును. ఏమన్నా కొంచెం చెప్పినా కూడా ఆ, తేడా వస్తది. తేడా హ్మ్. వస్తుంది. హ్మ్. సో నాకేం తెలుసు అనడానికి లేదు. హ్మ్. అండం ఏముందని ఈజీగా తర్వాత ఏంటి అక్కడ ఎవరికో హర్ట్ అయిందంట, నీ వల్ల ఇంకా కొంచెం హేటెడ్ పెరిగింది అని ఎవరైనా అన్నారు అనుకో, నాకేం తెలుసు అదే అండం ఈజీ. కానీ అది కాదు కదండి. హ్మ్. మనకి రాసిన దగ్గర నుంచి ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. హ్మ్. సో సెన్సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సెన్సార్వి మంచి విషయాలు చెప్తాను. హ్మ్. ఫస్ట్ ఏంటంటే జీరో కరప్షన్. హ్మ్. డబ్బులు ఇస్తే ఫాస్ట్గా అవుతుందని కాదు, రెండు ఉంటాయి. అదే కొంచెం ఫాస్ట్గా ఒకటి ఉంటుంది, డబ్బులు కట్టి Yes. స్లో అవుతుంది ఉంటుంది. కానీ ఇచ్చేస్తే ఫాస్ట్గా ఇచ్చేయడం అట్లాంటిది ఏం లేదు. ఓకే. రెండోది నువ్వు ఇస్తే అవి మారుస్తాం, జీరో. హ్మ్. అది పర్ఫెక్ట్. రెండు ఏజెంట్స్ ఉంటారండి. హ్మ్. నాకైతే లక్కీగా నాకు తెలిసిన పాపం వారి స్క్రిప్ట్ దానికి ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ నా మెయిన్ పర్సన్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. హ్మ్. ఎంత కొంచెం తక్కువ అమౌంట్స్ కానీ మళ్ళీ ఎక్కువ నేను పాపం ఎన్నిసార్లు ఇచ్చినా ఓపిక్గా చేయించారండి. ఓకే. మూడోది ఫస్ట్ ఒక ఆర్ఓ అని ఉంటారండి, మెయిన్ ఆఫీసర్, Hmm. ఐఎస్ ఆఫీసర్ టైప్ అతను ఉంటారు. మళ్ళీ మన జ్యూరీ ఉంటారు, ఈ వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు లేడీస్, వీళ్ళు సినిమా చూసి వీళ్ళని పిలుస్తారు. ఇతను నాకు లక్కీగా నాకు వచ్చినట్టు తర్వాత జెంటిల్మెన్ అండి. ఎందుకంటే అతను కొంచెం సినిమాటోగ్రఫర్ కొంచెం ఉంది ఐడియా. ఐఎస్ ఆఫీసర్ అనుకుంటా. ఫస్ట్ ఒక రెస్పెక్ట్ ఇచ్చాడు ఫస్ట్. అంటే అసలు నేను పవర్ఫుల్ నువ్వు ఇను అట్ట కాదు, రండి కూర్చోండి. సో ఫస్ట్ ఆ రెస్పెక్ట్ ఇవ్వడం. రెండోది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. మాకు పర్సనల్గా నీది ఏదో చేసేయాలని కాదు, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా మేము చెప్తున్నాం అని ఏఐ సర్టిఫికేట్ ఇస్తున్నాను. సార్ అసలు మీకు సినిమా అర్థమైందా అన్నా. అసలు సినిమా అర్థం అవుతే మీరు ఏ ఇవ్వరు. నేను సినిమా తీసిందే ఒకటి సరే జైళ్ళల్లో వెళ్ళి ఫ్రీగా చూపిస్తాను, 100 మందిలో ఒకరికైనా ఇన్స్పైరింగ్ ఉంటే చాలు అని. అందరు ఎందుకు మారుతారు సార్, జైల్లో మారుతారా? కానీ ఇప్పుడు నాకు ఒక బీనా మేడం అని ఉంది, 12 సంవత్సరాల నుంచి ఆమె వర్క్ చేస్తుంది. ఆమె కరికులం అన్ని చేసిన తర్వాత ఆమెతో మాట్లాడి అవన్నీ తెచ్చిపెట్టాను సినిమాలో. ఛాన్స్ ఉంది, హోప్ ఉంది, నేను వెళ్ళి చూస్తున్నా అక్కడ మార్పు కొంతమందిలో అయినా. ఆ మార్పు చెందిన ఒక అతనే మన మూవీలో మళ్ళీ యాక్టింగ్ కూడా ఇప్పుడు మెయిన్ విలనే అతను. ఎవరో జైలు నుంచి వచ్చి వాలంటీర్ ఉండి వాళ్ళని మారుస్తూ మళ్ళీ చూసిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యి అతన్నే మనం మూవీలో మెయిన్ విలన్ పెట్టుకున్నా. ఓకే. సో మనం ఎస్ ఎ సొసైటీ మనది కూడా బాధ్యత ఏంటంటే వీళ్ళని మళ్ళీ రీఫార్మ్ తెచ్చి మళ్ళీ తీసుకురావడం కూడా మనకు ఒక జాబే. సో అట్లీస్ట్ నేను యాక్షన్లో చూపించాలి సినిమాలో. ఇవన్నీ ఉన్న తర్వాత నేను అన్నాను, సరే అసలు నేను చూపించాల్సిందే బిజినెస్ ఫ్రీగా ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి చూపించాలి. నెక్స్ట్ 13 to 25 వయసులో ఎన్నో మిస్టేక్స్ చేయడానికి ఉంటుంది, 1,00,000 కారణాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ పక్కన పెడితే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది, అంటే అది ఫుల్ డెవలప్ కాదు ఆ టైంలో. విచక్షణ జ్ఞానం కొంచెం తక్కువ ఉంటుంది, ర్యాష్ ఉంటారు.
సో వీళ్ళే వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళ జీవితాలు ఎంత నాశనం ఏజ్ తోటి అయిపోతాయి. ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎంత నాశనం, మళ్ళీ వాళ్ళతో అమాయకులు ఎంతమంది ఇది అవుతారు అనేది కొంచెమైనా ఉంటది. నేను Mm. తీసేదే వీళ్ళకి ఏజ్ 13 నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్. టీన్స్ టీన్స్ అని ఎందుకన్నారు వాళ్ళకే చూపించాలి. రెండోది అడిగిన క్వశ్చన్, సరే ఇది మూవీ అసలు సెల్ఫ్ సెన్సర్షిప్తో నేను తీసాను, ఈ ఏజ్లో నాకు ఇంకొకరు సెన్సర్షిప్ చెప్తే అది ఒక సిగ్గు, అది మనకి ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్, మనకే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదండి. సెన్సర్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు తీసేస్తామా? మన కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇంత సెన్సిటివ్ టాపిక్ తీసినప్పుడు దీంతో ఇంకా రెచ్చగొడతామా, కొంచెం హీల్ చేసేసి దగ్గర తీసుకొస్తామా అనేది సెన్సర్తో ఎక్కడ సంబంధం. నేను సార్ సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని తీసాను సినిమా, చుండు చెప్పండి నాకు ఎంత అవసరము, అంతే సెన్సిటివ్గా చూపించాలి. చూపించకుండా ఏం జరగలేదని ఎట్లా చెప్తాం? కానీ ఎంత అవసరం అవుతుంది తీయాలి, రాయాలి, తీయాలి అంటే రెచ్చగొట్టే డైలాగులు పెట్టలేమా, ఇంకా వైలెన్స్ చూపించలేమా? సెన్సర్షిప్ అవసరం లేకుండా పెట్టాలి. నెక్స్ట్ సరే ఇది పెట్టాము తీసాము, సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు ఏ ఫీలింగ్తో వస్తాం అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమాలో. ఒక అశోకుడిది మనం చెప్పినప్పుడు అరే వైలెన్స్తో ఇంత ప్రాబ్లం అవుతుంది అని రావడం అది ఇంపార్టెంట్. సో ఈవెన్ చిన్నగా ఒక నేను ఎంత సార్ అది అక్కడ చుండూరులో ఒక 1 minute బస్సులో జరిగినప్పుడు 1 minute లోపలే ఇంతే. ఓకే, దీనికే మీరు ఏ అంటే మిగతా సినిమాలకి మరి ఎట్లా ఇస్తున్నారు, మరి యూలు ఇస్తున్నారు, యుఏలు ఇస్తున్నారు, నరుకుతున్నారు. నాకేం వీటితో అభ్యంతరం లేదండి, చూసే వాళ్ళు ఉన్నారు, తీసే వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఇతను ఇంత మంచి ఆఫీసర్ వచ్చాడు, నాకు సెన్సార్ సర్టిఫికేట్లో ఇన్ని కట్లు ఉన్నాయి, 1,00,000 కట్లు, పేర్లు తీసేయండి, ఊర్లు తీసేయండి, బ్లాక్ అండ్ వైట్ చేయండి. ప్రిపేర్ అవ్వలేదా ఫస్ట్ సెన్సార్కి వెళ్ళే ముందు? ఇవన్నీ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. నేను అనుకున్నా చూసేసి అదే ఉంటది, ఎక్కడన్నా ఉంటది, తీసే విధానం ఉంటది కదా. నేను అంటే విధానం ఉంటది, పేర్లు ఊర్లు ఇవన్నీ కూడా వాడకూడదు అనేది ఉంది కదా మనకి. ఇప్పుడు వికీపీడియాలో ఉంది, వికీపీడియాలో ఉన్నదే రాశాను కదా, నేను లేనిది ఎక్కడి నుంచి రాశాను సార్? ఉన్నది కూడా రాయకూడదు కదా సార్, ఉన్నది మనకి. ఎందుకంటే ఇంతకు ముందు మనం చాలా సినిమాలు పార్టీలకి అగైనెస్ట్ గా రాసి చూసాం మనం. సార్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న శివాజీ ఏదో జరిగింది, చావా రాయొద్దు కదా శివాజీ అని చెప్పొద్దు, పేరు పెట్టద్దు, శివాజీ వాళ్ళ కొడుకు అని పెట్టద్దు కదా. ఎట్లా ఇచ్చారు సర్టిఫికేట్ చెప్పండి? ఏది చావాక? నేను అనేది అదే, అది ఎలా ఉంటదంటే దీనివల్ల ప్రజల్లో గనక వైషమ్యాలు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి అని తెలిస్తే సెన్సర్ వాళ్ళు ఇస్తారు, కానీ శివాజీ కొడుకు సంభాజీ అని చెప్పకూడదని లేదు కదా అక్కడ. అక్కడ చెప్పకూడదని లేదు, ఇక్కడ చుండూరు అని చెప్పకూడదని ఎందుకు? చుండూరు అనేది అదే అంటున్నా, ఒక ఎప్పుడో జరిగిపోయిన ఒక సంఘటన మీరు రాసిన 250 సంవత్సరాల ముందు జరిగింది పెట్టొచ్చు, 20 సంవత్సరాల ముందు పెట్టద్దు. అర్థం పర్థం ఉందా సార్ ఈ సెన్సార్ లాజిక్ లో? సెన్సార్ లాజిక్ ని మనం ఓకే. అసలు మీరు ఏమంటున్నారు అంటే శివాజీ అనే పేరు వాడొచ్చు, సెన్సార్ అన్నారు, శివాజీ కొడుకు వాడొచ్చు. ఓకే, అప్పుడు అన్ని కరెక్ట్ గా జరిగినాయి, మీరు ఊర్లు పేర్లు ఇయర్ తో పాటు పెట్టొచ్చు. 20 సంవత్సరాలు చుండూరు జరిగింది, చుండూరు అని పేరు పెట్టలేను నేను. ఇప్పుడు చుండూరు ఉంచారా తీసారా సినిమాలో? కింద మనం చుండూరు ఆగస్టు ఇట్లా రాస్తాం, అవన్నీ తీసేయమన్నారు, అవన్నీ తీసేసాం. వాయిస్ ఓవర్ లో చెప్తాం 1991 చుండూరు ఎదిగిదని, కానీ అక్కడ 91 అని పెట్టి వదిలేస్తాం. ఇప్పుడు తర్వాత అది ఇయర్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అవన్నీ తీసాం. అక్కడ పేర్లు పెట్టచ్చు, ఇక్కడ పేరు పెట్టాలని అర్థం లేదు. రెండోది దాంతో వైలెన్స్ కాదు తింటారు. మీకు అసలు మీరు జర్నలిస్ట్ కదండి, చావా తర్వాత గొడవలేనియా? లిటిల్ బిట్, చాలా తక్కువ. ఎంతమంది చనిపోయారు తెలుసా? అవునా? చావాల గొడవల వల్ల చనిపోయారా? అదైతే అసలు మరి ఎక్కడ రాలేదు నాకు తెలిసినంత వరకు అయితే. చావా వల్ల గొడవలు, చావా వల్ల గొడవలు చనిపోయారని తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా అండి? టీవీలో మీరు ఈ పార్ట్ పార్ట్ ఆఫ్ జర్నలిస్ట్, ఇప్పుడు చావాతో మీకు గొడవలైన తెలియలేదు. గొడవలు అయినాయి అంటే ఎంతవరకు అంటే జస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు వేసారు, వాళ్ళు దానికి కాదండి. నాగ్పూర్లో గొడవలైన కూడా తెలియదా మీకు? దీని తర్వాత ఔరంగజేబ్ ఇప్పుడు టూమ్ తీయాలి అని ఇద్దరు మత జరిగినాయి, తర్వాత కొంతమంది చనిపోయారని తెలియదు మీకు? అవన్నీ మనం చావాకే అనువదించలేము సార్ ప్రతిదాన్ని. చావా సినిమా తర్వాత సరే సార్ మనం చావా కాదు చెప్పేది అంటే ఒక న్యాయము సేమ్ ఉండాలి. నాకు చావా సినిమాతో ప్రాబ్లం, మీరు చావా చెప్పారు కాబట్టి. నేను కాదు, మీరే అన్నారు. సారీ నేనే అనుకుంటా, కాకపోతే కంపారిజన్ కన్నాను. కానీ నాకేమో ఫిల్మ్ మేకర్. సరే అయితే ఇప్పుడు మీకు సెన్సార్ లో ఫైనల్ గా సెన్సార్ లో న్యాయం జరిగింది, అన్యాయం జరిగిందా? ఇంతకన్నా అన్యాయం జరగదు. ఎందుకంటే ఇచ్చారు కదా. నేను ఒక ఫిల్మ్ మేకర్ గా చావా ఫిల్మ్ మేకర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని నేను 100% సపోర్ట్ చేస్తా.
కానీ అక్కడికి ఇచ్చినప్పుడు దీనికి ఇవ్వనందుకు నాకు. రెండోది మిగతా సినిమాలలో నరికి 10 ఇవి చేసినప్పుడు అక్కడేమి ఇవ్వట్లేదు. అక్కడ ఎందుకు ఇవ్వట్లేదని నా బాధ కాదు, ఇక్కడ ఇస్తున్నారు అక్కడ ఇవ్వట్లేదు. రెండోది సర్టిఫికెట్ లో XV2 లా అని ఉంటుంది. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ ఈవెన్ మీన్? ఒక రీజన్ ఉండాలి కదా, ఎక్స్ప్లెనేషన్ పెట్టారా? అంటే ఆల్ఫాబెట్లు పెడితే ఏం లా